జీవాల పెంపకదారులకు నమస్కారం. నేను డాక్టర్ నాగేంద్రబాబు. ఈ వీడియోలో మనం ఫెన్బెండజోల్ మరియు ప్రాజిక్వాంటల్ కాంబినేషన్ ఉన్న డీవార్మింగ్ డ్రగ్ వాడినట్లయితే ఏ విధంగా జీవాలకు ఉపయోగపడుతుందనే విషయాన్ని క్లియర్ కట్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియో చివరి వరకు చూసినట్లయితే మీకు మంచి ఇన్ఫర్మేషన్ లభిస్తుంది. అలాగే చాలామంది రైతులు కొత్తగా షీప్ ఫామ్ పెడుతున్నారు. సో వారికి కొంత అనుభవం తక్కువగా ఉంటుంది కాబట్టి మీకు ఏమైనా అత్యవసర వైద్య సేవలు కావాలంటే మీరు కాల్ మీ ఫర్ అప్లికేషన్ ఉంది డాక్టర్ నాగేంద్రబాబు వెట్ అని సెర్చ్ చేసి కాల్ చేసినట్లయితే మీతో మాట్లాడే అవకాశం ఉంది. డీవార్మింగ్ విషయంలో రైతులకు అనేక సందేహాలు ఉంటాయి. తరచుగా రైతులు అడిగే ఏకైక క్వశ్చన్, సార్ మా జీవాలకు ఆక్సిక్లోజన్ మరియు లివామిజోల్ త్రాగించవచ్చా అని ఫిబ్రవరి నుంచి మార్చి మందులకు నన్ను అడగడం జరిగింది. సో నేను వారికి ఇచ్చే సలహా ఏంటంటే, మనం డీవార్మింగ్ అనేది ఈ మంత్కి ఇది, ఈ సీజన్కి ఇది అని చెప్పడానికి ఏం లేదు. ఈ రైతులు అడిగినట్టు నేను వారికి ఇచ్చే సమాధానం చూసినట్లయితే, మీ జీవాలు కనుక నీరు నిల్వ ఉన్న ప్రాంతంలో పచ్చిగడ్డిని మేస్తున్నట్లయితే, చెరువు కుంటల దగ్గర ఉన్న పచ్చిగడ్డిని మేస్తున్నట్లయితే కడుపులో ఖచ్చితంగా పొట్ట జనగలు మరియు జీర్ణాశయ జనగలు అలాగే ఈ కాలేయంలో ఉండే జనగలు వచ్చే అవకాశం ఉంటుంది. దీనివల్ల దవడ కింద నీరు దిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా రైతులకు ఆక్సిక్లోజన్ మరియు లివామిజోల్ అనేది త్రాగించాల్సి ఉంటుంది. ఈ నెలలో కూడా ఎవరైనా రైతులు నీరు నిల్వ ప్రాంతాలలో గడ్డిని మేపుతున్నట్లయితే ఖచ్చితంగా ఈ నెలలో కూడా వారు ఇంతకుముందు ఈ ఆక్సిక్లోజన్ మరియు లివామిజోల్ త్రాగించకుండా ఉన్నట్లయితే ఖచ్చితంగా త్రాగించవచ్చు. అలాగే రైతులు వారి జీవాల పెంటికలలో కనుక ఈ బద్దె పురుగుల యొక్క లార్వా దశలు కానీ బద్దె పురుగులు చూస్తున్నట్లయితే ఖచ్చితంగా వారు ఈ ఫెన్బెండజోల్ మరియు ప్రాజిక్వింటాల్తో డీవార్మింగ్ చేయాల్సి ఉంటుంది. డీవార్మింగ్ విషయంలో రైతులు గుర్తించాల్సిన ముఖ్యమైన విషయం కంక్లూజన్ ఏంటంటే, పేడ పరీక్ష చేయించినప్పుడు వాటిలో ఉండే గుడ్లను బట్టి మనం డీవార్మింగ్ డ్రగ్ వాడాల్సి ఉంటుంది. కొన్నిసార్లు మనకి బద్దె పురుగులు అనేవి మన పెంటికలో గ్రాస్గా కనిపిస్తాయి కాబట్టి ఖచ్చితంగా అలాంటి సమయంలో మనం ఈ ఫెన్బెండజోల్ మరియు ప్రాజిక్వింటాల్ని వాడుకోవచ్చు. సో డీవార్మింగ్ చేసేటప్పుడు రైతు గుర్తించాల్సిన ముఖ్యమైన విషయాలు ఇంతకుముందు చెప్పుకున్నట్లుగానే ఆరోగ్యకరంగా ఉన్న జీవాలకు మాత్రమే డీవార్మింగ్ చేయాలి. పారుతూ వ్యాధి బారిన పడిన జీవాలకు డీవార్మింగ్ చేయకూడదు. యాక్టివ్గా ఉన్న వాటికి డీవార్మింగ్ చేసినట్లయితే యానిమల్ స్ట్రెస్లోకి వెళ్లకుండా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే ఏదైనా జీవం వ్యాధి బారి నుండి కోలుకున్న తర్వాత నీరసంగా ఉన్నట్లయితే వాటికి లివర్ టానిక్ త్రాగించి అవసరమైతే ఖచ్చితంగా వాటికి కూడా మనం నట్టల మందు త్రాగించుకోవచ్చు. అలాగే రైతులు ఖచ్చితంగా ఎంటీ స్టమక్తో మాత్రమే జీవాలకు డీవార్మింగ్ చేయాలి. డీవార్మింగ్ చేసిన తర్వాత 3 నుండి 4 గంటల వరకు వాటికి మేత మరియు నీరు ఇవ్వకుండా ఉండడం చాలా వరకు మంచిది. అలాగే డీవార్మింగ్ అనేది ఖచ్చితంగా వాటిని ప్రాపర్ స్టోరేజ్ దగ్గరనే స్టోర్ చేయాలి. రైతులు ఎండకు పెట్టడం లాంటివి చేసినట్లయితే కెమికల్ రియాక్షన్ జరిగే అవకాశం ఉంటుంది. సో రైతులు ఖచ్చితంగా వాటిని ఆ డబ్బా పైన మెన్షన్ చేసిన టెంపరేచర్ దగ్గరనే మనం వాటిని స్టోర్ చేయాల్సి ఉంటుంది. అలాగే డీవార్మింగ్ చేసే ముందు ఖచ్చితంగా ఆ డబ్బాని బాగా మిక్స్ చేసినట్లయితే దాంట్లో ఉన్న కెమికల్స్ అన్నీ బాగా కలిసే అవకాశం ఉంటుంది. సో రైతులు వారి జీవాల యొక్క పెంటికలలో కనుక ఈ బద్దె పురుగుల లార్వా దశలు చూసినట్లయితే రైతులు ఖచ్చితంగా ఫెన్బెండజోల్ మరియు ప్రాజిక్వింటాల్ త్రాగించాలి. సో ఫెన్బెండజోల్ వాడినట్లయితే జీవాలలో ముఖ్యంగా ఈ కార్జంలోని పెద్ద జనగలు అంటే లివర్ ఫ్లూక్స్ అనేవి నిర్మూలన చేసుకోవచ్చు. అలాగే ఏలిక పాములు, గుండ్రని పురుగులు అనేవి మనం నిర్మూలన చేసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే ఈ బద్దె పురుగులలో పెద్ద బద్దె పురుగులు మరియు లార్వా దశలు 2 ఉంటాయి. సో ఈ ఫెన్బెండజోల్ వాడినప్పుడు మనం ఓన్లీ పెద్ద బద్దె పురుగులు మాత్రమే నివారణ చేసే అవకాశం ఉందని రైతులు గుర్తించాలి. అలాగే ఊపిరితిత్తుల పురుగులు మరియు ఈ నాసల్ సిస్టోజోమ్స్ అనేవి ఉంటాయి. వాటిని కూడా మనం ఈ ఫెన్బెండజోల్ వాడడం వల్ల ఇన్ని రకాల పురుగులు మనం నివారణ చేసుకోవచ్చు. మరి ఫెన్బెండజోల్ వాడినప్పుడు బద్దె పురుగులు అయిపోయాయి కదా రైతులు అనుకున్నట్లయితే దీంట్లో లార్వా దశలు ఆగిపోయినాయి కాబట్టి ఖచ్చితంగా మనం ప్రాజిక్వింటాల్ అనే కాంబినేషన్ డ్రగ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ప్రాజిక్వింటాల్ కనుక మనం ఇచ్చినట్లయితే ఈ లార్వా దశలు బద్దె పురుగు యొక్క లార్వా దశ నిర్మూలన చేస్తుంది. మరియు ఈ బద్దె పురుగులు పెద్ద దశలు ఉన్నాయి కదా వాటిని కూడా నిర్మూలన చేసే అవకాశం ఉంటుంది. మరియు ఈ రక్తంలో ఉన్న బ్లడ్ ఫ్లూక్స్ ఉన్నాయి కదా వాటిని కూడా మనం నివారణ చేసుకునే అవకాశం ఉంటుంది ప్రాజిక్వింటాల్స్. సో ఖచ్చితంగా రైతులు ఈ ఫెన్బెండజోల్ ప్లస్ ప్రాజిక్వింటాల్ కాంబినేషన్ వాడినట్లయితే ఈ విధంగా ఇన్ని రకాల వామ్స్ని మనం నిర్మూలన చేసే అవకాశం ఉంటుంది. సో మీకు స్క్రీన్ పైన ఫెన్బెండజోల్ మరియు ప్రాజిక్వింటాల్ కాంబినేషన్లో ఉన్న మందులు కూడా డిస్ప్లే చేస్తున్నాను. సో ఖచ్చితంగా ఇవి చాలా బాగా పనిచేస్తాయి. సో ఈ కాంబినేషన్ ఉన్న డ్రగ్ మీ దగ్గర ఉన్నట్లయితే మీరు తీసుకున్నట్లయితే ఇవి చాలా బాగా వర్క్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే ఈ ఫెన్బెండజోల్ మరియు ప్రాజిక్వింటాల్ ఇవ్వడం వల్ల చూడి జీవాలకు కూడా ఇవి సేఫ్ అనమాట. అంటే ఎటువంటి అబార్షన్స్ కానీ ఇండ్యూస్ కావు. సో రైతులు చూడి వాటికి కూడా వీటిని మనం డీవార్మింగ్ చేసుకోవచ్చు. సో ఎటువంటి ఇబ్బంది ఉండదు.
అలాగే డోస్ చూసినట్లయితే 1 ml per 3 kg బాడీ వెయిట్ చొప్పున మనం త్రాగించుకోవాల్సి ఉంటుంది. సో రైతులు ఆ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వీడియో ఇక్కడ వరకు మీరు చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయాల్సిందిగా కోరుతున్నాను. అలాగే మనం రైతులు డీవార్మింగ్ చేసిన తర్వాత ఖచ్చితంగా లివర్ టానిక్ అయితే త్రాగించాలి. ఆ లివర్ టానిక్లో క్రూడ్ లివర్ ఎక్స్ట్రాక్ట్ ఉన్నట్లయితే లివర్ పైన ఉండే స్ట్రెస్ మొత్తం పోయే అవకాశం ఉంటుంది. అలాగే రైతులు లివర్ టానిక్ 3 నుంచి 5 రోజులు త్రాగించిన తర్వాత మల్టీవిటమిన్ సిరప్స్ కనుక త్రాగించినట్లయితే జీవాలు తొందరగా ఎదిగే అవకాశం ఉంటుంది మరియు యాక్టివ్గా ఉండే అవకాశం ఉంటుంది. సో రైతులు ఈ విధంగా డీవార్మింగ్ చేసుకున్నట్లయితే వారి జీవాలకు ప్రయోజనం కలిగే అవకాశాలు ఉంటాయి. మన ఛానల్లో మ్యాక్సిమం డీవార్మింగ్స్ ఏం వాడాలి, అలాగే ఏ రకమైన లివర్ టానిక్స్ వాడాలి అనే విషయాలపైన వీడియోస్ చేయడం జరిగింది. అలాగే ఎటువంటి కాల్షియం టానిక్స్ వాడాలని వీడియో చేయడం జరిగింది. ఇంతకుముందు ఇదే ఛానల్లో బేసిక్స్ ఆఫ్ మెడిసిన్స్ అంటే రైతుల వద్ద ఉండాల్సిన మెడిసిన్స్ ఏమేమి ఉండాలి అని ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో కనుక మంచి వ్యూస్ వచ్చి మంచి లైక్స్ రైతులు చేసినట్లయితే బేసిక్స్ యాంటీబయాటిక్ అంటే రైతుల వద్ద ఖచ్చితంగా ఉండాల్సిన యాంటీబయాటిక్ ఇంజెక్షన్స్ ఏముండాలి అని నేను చేస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఆ వీడియోకు చాలా తక్కువగా వ్యూస్ వచ్చాయి, అలాగే చాలా తక్కువ లైక్స్ వచ్చాయి. సో పార్ట్ 2 చేయాలంటే ఖచ్చితంగా రైతులు ఆ వీడియోని ఎవరైనా చూడకపోతే చూడండి. అలాగే తెలియని వారికి వీడియో షేర్ చేసినట్లయితే వారికి కూడా కొంచెం లాభం చేకూరే అవకాశం ఉంటుంది, వారికి కూడా కొంచెం నాలెడ్జ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వీడియోని కూడా లైక్ చేయాల్సిందిగా కోరుతున్నాను. సో ఇదండి ఫెర్బెండజోల్ మరియు ప్రాజిక్వింటాల్ వాడినట్లయితే జీవాలకు ఏ రకాల పురుగులు పోతాయనే ఆ విషయంపై మీకు అవగాహన వచ్చిందని అనుకుంటున్నాను. సో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను.